వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎమ్మెల్యే అదే ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేయడం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఎమ్మెల్యేలు ప్రశ్నించిన ప్రజలు పార్టీ నాయకులపై ఎమ్మెల్యే పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేయడానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. కలెక్టర్ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దురుసుగా ప్రవర్తించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రజలను నాయకులను ఉద్దేశించి లుచ్చాగాళ్ల లెక్క కనిపిస్తున్నామా అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యే ప్రజలనే కించపరచడం ఏమిటి అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ దురుసు ప్రవర్తనకు కారణమేంటి? అధికారంలో ఉన్న మనల్ని ఎవరు ఏం చేస్తారులే అనే ఉద్దేశమా, లేక ప్రజలపై చులకన భావన? ఈ ఘటనపై ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ తవ్వకాల వ్యవహారంలోనూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తొత్తులుగా మారి చెరువు మట్టిని అక్రమంగా తరలించడానికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఎమ్మెల్యే సిఫారసు కూడా ఉందని సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు. 500 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకానికి మాత్రమే అనుమతి ఉంటే టన్నుల మట్టి ఎలా తరలిపోతోంది? దీని వెనుక ఎమ్మెల్యే హస్తముందా? ప్రజల ఆస్తులను దోచుకుంటున్న ఈ అక్రమ దందాపై ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చెరువు కట్ట బలహీన పడుతోందని స్థానికులు ఆందోళన చెందుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 15 రోజులు మాత్రమే చెల్లుబాటయ్యే అనుమతితో నెలల తరబడి తవ్వకాలు ఎలా కొనసాగిస్తున్నారు? ఈ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ఎవరి అండ చూసుకొని ఇంత ధైర్యంగా వ్యవహరిస్తున్నారు? ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెరువు త్వరలో కనుమరుగయ్యేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం కూడా ప్లాట్లు చేసి మొత్తం కూడా భర్తీ చేశారు. మొత్తం కూడా బయట మట్టి తీసుకొచ్చి అక్కడ సినిమా థియేటర్ కాడ చైతన్య స్కూల్ పక్కన అక్కడ దాకా కూడా మొత్తం కూడా ఇదంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL లో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవాళ కొత్తగా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీంట్లో ఉన్నటువంటి సాయిల్ ఏదైతుందో, బ్లాక్ సాయిల్ ఏదైతుందో ఇటుక కోసం కొంతమందికి మంచిర్యాలకు పర్మిషన్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఇటుకకు తీసుకుపోతున్నారా అంటే ఇటుక తీసుకుపోవటం లేదు. ఈ మట్టిని పొలాలకు అమ్ముకుంటున్నారు. బయట ఇటు గూడెంకో తీసుకుపోయి ఆడ మట్టి కూడా ఉంది. అదేవిధంగా బ్యాక్ వాటర్ ఎక్కడైతే ఆగుద్దో
బ్యాక్ వాటర్ లో మొత్తం కూడా బ్లాక్ సాయిల్ పోసి ఇదంతా కూడా బ్లాక్ సాయిల్ పోసిరు, ఇది పోసి మొత్తం కూడా లెవెల్ చేసిరు బ్లేడింగ్ తోటి. కానీ వాళ్ళ ఇటుకి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దురుసు ప్రవర్తన, ఇరిగేషన్ అధికారుల అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని పలు డిమాండ్లు చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది, బాధ్యులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లక్షపేట మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం ఇటుకాల ఊర చెరువులో అక్రమంగా మొరం పోస్తూ చెరువు కబ్జాకు యత్నిస్తున్నారని చెప్పి కబ్జాదారులను అడ్డుకొని నిరసన కార్యక్రమానికి అయితే సిపిఎం కమ్యూనిస్టు పార్టీ నేతలు అయితే ఆందోళన చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా ఇక్కడ నుంచి మొరాన్ని తరలిస్తున్నారు. ప్రొక్లైన్ టిప్పర్ల ద్వారా మొరాన్ని తరలిస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీంతో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నేను నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకుడు శ్రీనివాస్ కూడా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా లక్షపేట ఇటుకాల ఊరు చెరువు అక్రమంగా మొరం పోస్తూ చెరువు కబ్జాకి యత్నిస్తున్నారు ఇక్కడ కొంతమంది నేతలు అని చెప్పేసి ఈ నేపథ్యంలో నిన్న లక్షపేట పర్యటనకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా వాళ్ళు అడ్డుకొని ఈ చెరువుకు సంబంధించినటువంటి కబ్జా వ్యవహారాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులకు అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. గత పాలకులు అనేక రకాల కబ్జాలు పాల్పడ్డా కూడా కమ్యూనిస్టు నేతలు స్పందించలేదు. ఇది ప్రభుత్వం నిర్ణయం మేరకు జరుగుతుంది, ఇక్కడ ఎవరు కబ్జాకు పాల్పడలేదని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ నేతలకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అదే మత్స్యకారులకు ఎమ్మెల్యేకు కలెక్టర్ సమక్షంలో ఉన్న కొంతమేర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు దోషుగానే కొంతమేర వాళ్ళపైన ప్రవర్తించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కలెక్టర్ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెరువులు కబ్జాలకు గురవుతున్నా అదేవిధంగా మొరమట్టిని అక్రమంగా తరలిస్తున్నా కానీ పాలకులు పట్టించుకోవడం లేదు, అధికారులు కూడా స్పందించలేదు కాదు, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హారిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.